ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇది యూనిట్ 2 అకౌంట్స్లో. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ అయినా సెకండ్ క్వశ్చన్ అయినా ఒక థియరీ వస్తుంది, ఒక సమ్ వస్తుంది. సో ఇన్ కేస్ థియరీ రాయాలనుకుంటున్న వాళ్ళు ఇది రాయండి, ఎందుకంటే నేను చెప్పే దాంట్లో ఖచ్చితంగా 1 వస్తుంది ఎట్లనైనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనీ స్పెండ్ టు బై ఆర్ ఇంప్రూవ్ లాంగ్ టర్మ్ అసెట్స్. మనం దేనిపైన లాంగ్ టర్మ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేసేదాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ అసెట్స్ ఎందుకు యూజ్ అవుతాయి? లాంగ్ పీరియడ్స్ కోసం యూజ్ అవుతాయి. ఎందుకు? హెల్ప్ బిజినెస్ టు ఎర్న్ ఇన్కమ్. ఎందుకు అసెట్స్ పైన పెడతాము? ఎక్కువ ఇన్కమ్ రావడానికి ఫ్యూచర్లో. లైక్ మెషినరీ. అసెట్స్ అంటే ఆస్తులు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంది? మీన్స్ మనీ స్పెంట్ ఫర్ డే టు డే బిజినెస్. మన డే టు డే బిజినెస్లో కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, అయిపోతూ ఉంటాయి. దోస్ ఎక్స్పెన్సెస్ డు నాట్ ఇంక్రీజ్ అసెట్స్. మనకు అవే పెడుతుంటే అసెట్స్ ఇంకెడికెళ్ళి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ మనకు రోజు పోతుంటాయి. ఎగ్జాంపుల్ శాలరీ. అట్లా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఫ్యూచర్ కోసము అసెట్స్ని కొనడం. ఇదేమో రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేయడం దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. లైక్ ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అడుగుతాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది మీనింగ్. క్యాపిటల్లో మనీ స్పెండ్ టు బై అసెట్. ఇక్కడ మనీ ఎందుకు స్పెండ్ చేస్తాం? అసెట్ కొనడానికి. రెవెన్యూలో డే టు డే వర్క్ లైఫ్లో అయిపోతుంటాయి, ఇక్కడ మనీ స్పెండ్ చేస్తాం ఇలా. నేచర్ ఏంటి? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం. పర్పస్ ఎందుకు అసలు? ఇంక్రీజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం క్యాపిటల్. రెవెన్యూలో మెయింటైన్ బిజినెస్ డే టు డే ఎక్స్పెన్సెస్ చేసినా కూడా బిజినెస్ నడవాలంటే మినిమం ఆ ఎక్స్పెన్సెస్ అనేది ఉండాలి కదా మెయింటైన్ చేయడానికి బిజినెస్. అది క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. రెవెన్యూ ఎక్స్పెన్సెస్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. ఇదేమో షోన్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. ఎఫెక్ట్ ఆన్ ఇన్కమ్, నో ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడే కనిపించదు, అది ఫ్యూచర్లో పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో కనిపిస్తుంది. రెడ్యూస్ కరెంట్ ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనము డే టు డే లైఫ్లో దాన్ని ఖర్చు చేస్తూ ఉంటాం కదా, ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ క్యాపిటల్ది ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ మెషిన్. రెవెన్యూది శాలరీ పెయిడ్. అంతే ఆన్సర్. ఒక్కసారి చూసుకోండి, ఈజీగానే రాసిన. ఇంత రాసినా కూడా మీకు కరెక్ట్ 8 మార్క్స్ వస్తాయి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ 2 రాసి ఇదంతా మంచిగా ఇట్లా బాక్స్ వేసి నీట్గా ఎట్లా సజాయించాలంటే చూడంగానే ఇంప్రెస్ అయిపోవాలి, అట్లా సజాయించాలి. సెకండ్ వన్, వాట్ డూ యూ మీన్ బై డిప్రిసియేషన్ కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్? సెకండ్ క్వశ్చన్. ఇది కూడా ఇందులో సమ్ కూడా ఉంది. ఇన్ కేస్ డిప్రిసియేషన్ సమ్ ఇవ్వకుండా క్వశ్చన్ ఇస్తే ఇది రాయొచ్చు మీరు ఈజీగా. డిప్రిసియేషన్ ఈజ్ అ గ్రాడ్యువల్ డిక్రీజెస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫిక్స్డ్ ఎసెట్. మనం కొన్న ఫిక్స్డ్ ఎసెట్ది వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అది డ్యూ టు యూజ్ టైం. ఇప్పుడు ఒక మెషిన్ కొన్నాం, అది మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఇయర్కి దాని వాల్యూ అనేది తగ్గుతుంది, ఎందుకంటే అది మనం వాడుతున్నాం కాబట్టి. లైక్ మెషిన్ వాల్యూ డిక్రీజెస్, మెషిన్ వాల్యూ రెడ్యూసెస్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్. అది యూజ్ అవుతూ ఉంది కదా, అందుకే దాని వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. మెథడ్స్, ఇందులో మనకి 8 మెథడ్స్ ఉన్నాయి, చాలా లాంగ్ ఉన్నాయి బుక్లో అయితే, అందుకే దాన్ని వెరీ షార్ట్లో చేసిన. ఇవి షార్ట్లో కూడా అడుగుతారు మీకు, జస్ట్ ఎస్ఎల్ఎం అని ఇచ్చేస్తారు. ఎస్ఎల్ఎం అయినా డిబిఎం అయినా అట్లా ఇస్తారు, ఒకసారి చూసుకోండి మీరు. ఎస్ఎల్ఎం అంటే స్ట్రెయిట్ లైన్ మెథడ్ అంటే ఏంది? సేమ్ డిప్రిసియేషన్ ఈజ్ చార్జ్డ్ ఎవ్రీ ఇయర్. సేమ్ డిప్రిసియేషన్ ఒక అమౌంట్ ఉంటుంది కదా, అదే ఇయర్కి తగ్గుతూ వస్తుంది. లైక్ బిల్డింగ్ డిప్రిసియేషన్ 10,000 ఎవ్రీ ఇయర్ 10,000 తగ్గిపోతూ ఉంటుంది. సెకండ్ వన్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. డిప్రిసియేషన్ ఈజ్ చార్జ్డ్ ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్. Depreciation is charged on reducing balance. Like machine value reduce every year.
ఇప్పుడు మనం మెషిన్ వాడుతూ ఉంటే ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. అది ఫ్రెష్ మెషిన్ కాదు కదా, ఆల్రెడీ యూజ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. థర్డ్ వన్, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్. సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్స్ అంటే ఏంది? మెథడ్స్ మోర్ డిప్రిసియేషన్ ఇన్ ఎర్లీ ఇయర్స్ అండ్ లెస్ లేటర్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కంప్యూటర్ కొన్నప్పుడు వాల్యూ మస్తు ఉంటుంది దానికి, కానీ మనం వాడుతున్న కొద్దికి లేటర్ దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. రీవాల్యుయేషన్ మెథడ్, అసెట్స్ ఈజ్ వాల్యూడ్ ఎవ్రీ ఇయర్ అండ్ డిఫరెన్స్ ఈజ్ డిప్రిసియేషన్. ఎగ్జాంపుల్ టూల్స్ రీవాల్యూడ్ ఇయర్లీ. యాన్యుటీ మెథడ్, డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిస్తే యాన్యుటీ మెథడ్. అసెట్స్ బాట్స్ ఆన్ లోన్, ఇప్పుడు లోన్ తెచ్చి మనం అసెట్స్ కొంటాము, మనము లోన్ కూడా కడతాము, మళ్ళా ప్లస్ ఇంట్రెస్ట్ కూడా డిప్రిసియేషన్ అంటే మనం తెచ్చిన దానికన్నా ఎక్కువగా కడతాం. యాన్యుటీ మెథడ్ అంటే లోన్ తెచ్చుకుంటామా, దానికి ఇంట్రెస్ట్ కట్టడము. అసెట్ బాట్ ఆన్ లోన్, అసెట్ ఉంది కానీ దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టాలి కదా, అది. డిప్రిసియేషన్ ఫండ్ మెథడ్, మనీ సేవ్డ్ ఎవ్రీ ఇయర్ టు బై న్యూ అసెట్స్. మనీ ప్రతి ఇయర్, ఇప్పుడు మనకి ఒక కొత్త మెషిన్ వచ్చింది, ఆ మెషిన్తో మనం వర్క్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 10,000 మనం ఒక 1,00,000 వస్తుంది మనకి. ఎవ్రీ ఇయర్ 10,000 సేవ్ చేస్తూ ఉన్నాం. ఒక 10 years తర్వాత మొత్తం 1,00,000 అవుతుంది. 10 years తర్వాత ఆ 1,00,000ని తీసుకొని మళ్ళీ కొత్త మెషిన్ కొనుక్కుంటాం. ఎందుకంటే అది 10 yearsలో ఈ మెషిన్ పాతగా అయిపోతుంది కదా, ప్రజెంట్ ఉన్న మెషిన్ 10 years అయిపోతుంది దాని వాల్యూ. అందుకే ఆ మెషిన్ ఉన్నప్పుడే దాన్ని యూజ్ చేసుకొని మనీ సేవ్ చేసుకొని తర్వాత ఇంకో మెషిన్ కొనుక్కోవడం అనేది డిప్రిసియేషన్. ఫండ్ క్రియేట్ చేసుకుంటున్నాం దాంతో మనం. ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్. ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్ అంటే ఏంటిది? ఇన్సూరెన్స్ టేకెన్ టు రిప్లేస్ అసెట్. మన పాత అసెట్ని రిప్లేస్ చేయడానికి మళ్ళీ మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము. ఇన్సూరెన్స్ ఫర్ కాస్ట్లీ మెషిన్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఎందుకంటే అప్పుడు మెషిన్ పాడవచ్చు, మెషిన్కి సరిగ్గా వర్క్ కాకపోవచ్చు. అందుకే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, మనకి వేరే మెషిన్ ఇస్తారు. డిప్లిషన్ మెథడ్, ఆన్ న్యాచురల్ రిసోర్స్ యూజెస్ ఇట్స్ వాల్యూస్ గో డౌన్. ఇవి న్యాచురల్ రిసోర్స్ ఉంటాయి. ఇలా కోల్ మైనింగ్ హ్యాస్ 100 tons ఎవ్రీ ఇయర్, 10 tons టేకెన్ మైన్ బిఫోర్ లెస్ వాల్యూ. మనం తీసుకుంటా ఉంటే దాని వాల్యూ అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది, అంతే. ఇవి 8 మెథడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుకోండి. డిప్రిసియేషన్ కోసం సమ్ అయినా వస్తుంది, ఆన్సర్ అయినా వస్తుంది, కానీ వస్తుంది. థర్డ్ వన్ ఇందులో, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది ఈజీ ఉంది చాలా. ఇప్పుడు మీరు ఈ 3 చదివారు అనుకో, మీరు షార్ట్ కూడా రాసేయగలుగుతారు. ప్రొసీడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రజెంట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటిది అని అడుగుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటిది? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనగానే మీరు దాని ముందు ఫైనాన్షియల్ అకౌంటింగ్ కోసం రాయండి. రాసిన తర్వాత దే ఆర్ 3 steps. ఏమేమి స్టెప్స్ ఉన్నాయి? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. 3 steps ఉన్నాయి. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటిది? టు క్యాలిక్యులేట్ గ్రాస్ ప్రాఫిట్ ఫ్రమ్ సెల్లింగ్ గూడ్స్. గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎంత అనేది ట్రేడింగ్ అకౌంటింగ్ ద్వారా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? లైక్ గూడ్స్ సేల్ చేసినాము, యూ బై గూడ్స్, మనం గూడ్స్ కొనుక్కుంటున్నాం, కొన్న తర్వాత అమ్మేస్తాం దాన్ని 8,000కి. మనకి 8,000 మైనస్ 5,000 చేస్తే ఎంత? 3,000. ఆ 3,000 అనేది మనకి గ్రాస్ ప్రాఫిట్. అది గ్రాస్ ప్రాఫిట్ తెలవడానికి ట్రేడింగ్ అకౌంటింగ్ యూజ్ చేస్తాము. సెకండ్ వన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి? టు క్యాలిక్యులేట్ నెట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్, అన్ని ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తెలుస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్, మన ఎక్స్పెన్సెస్ అన్ని 1,000 రూపీస్ ఉన్నాయి, మన నెట్ ప్రాఫిట్ అంటే 3,000. 3,000 మైనస్ 1,000 చేస్తే 2,000. ఆ 2,000 నెట్ ప్రాఫిట్. బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంది? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటిది?
ఇట్ షో వాట్ ద బిజినెస్ ఓన్స్ అసెట్స్ అండ్ వాట్ ఇట్ ఓన్స్ లయబిలిటీ. అసెట్స్ ఎంత ఉంది, లయబిలిటీస్ ఎంత ఉంది. లయబిలిటీస్ అంటే లాసెస్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ద టైమ్. అసెట్స్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ అంటే ఎవరు, మన బిజినెస్లో ఎవరెవరైతే ఉన్నారో. ఎగ్జాంపుల్ అసెట్స్ క్యాష్. ఇప్పుడు మన అసెట్స్ క్యాష్ 5,000 ఉంది, మెషిన్ 10,000 ఉంది, టోటల్ 15,000. లయబిలిటీస్ లోన్, మనం బయట నుంచి లోన్ తెచ్చినాం 6,000. మన 15,000 అండ్ మైనస్ లోన్ తెచ్చింది 6,000 తీస్తే 9,000. బ్యాలెన్స్ షీట్ అనేది ఇప్పుడు 9,000. ఇదంతా చేస్తేనే మనకి బ్యాలెన్స్ షీట్లో మనం ఎంత ప్రాఫిట్ ఉన్నామా, లాస్లో ఉన్నామా, మన అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎక్కువ ఉందా, మనం ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది తెలుస్తుంది మనకి. దానివల్ల ఓన్లీ 3 స్టెప్స్ ఉన్నాయి. 4th వన్, డిస్క్రైబ్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఇండియన్ యాక్ట్. ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొవిజన్ యాక్ట్, ఇందులో 4 యాక్ట్స్ ఉన్నాయి, 6 యాక్ట్స్ ఉన్నాయి, 6 యాక్ట్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ద కంపెనీ యాక్ట్ 1956. ఇది 1956లో ఈ యాక్ట్స్ అనేది తెచ్చిర్రు. కంపల్సరీ అన్ని కంపెనీస్లో ఈ బుక్ అనేది మెయింటైన్ చేయాలి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బుక్ అనేది. అండ్ యాన్యువల్ స్టేట్మెంట్ బుక్ అండ్ ప్రిస్క్రైబ్ ఫ్రమ్ ద ప్రాపర్ టైం. ఏ టైం నుంచి అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేసినామో ఆ టైం నుంచి ఈ బుక్స్ అనేటివి మెయింటైన్ చేయాలి. ఇది రూల్. కంపెనీస్ యాక్ట్ 1915 నుంచి ఈ యాక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఏమేమి ఉన్నాయి ఇందులో? 6 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పిఎఫ్ఎస్ అంటే ఏంది? ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది ఏ సెక్షన్? సెక్షన్ 210. సెక్షన్ 210లో ఏం రాసింది? కంపెనీస్ మస్ట్ ప్రిపేర్ అండ్ ప్రజెంట్ దేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లియర్లీ. కంపెనీ అనేది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది క్లియర్గా రాయాలి. ఏబీసీ ఎగ్జాంపుల్, ఏబీసీ మేక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ 2025 అండ్ షో టు షేర్ హోల్డర్స్ అండ్ డైరెక్టర్స్. కంపెనీ అనే ఏబీసీ వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసి బ్యాలెన్స్ షీట్ చేసి షేర్ హోల్డర్స్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపించాలి అండ్ డైరెక్టర్స్కి చూపించాలి ఆ యాక్ట్ ప్రకారం. సెకండ్ వన్, ఫామ్ అండ్ కాంటెనెంట్స్, సెక్షన్ 211. ఈ యాక్ట్లో ఏముంది? అకౌంట్స్ మస్ట్ ఫాలో ప్రాపర్ ఫార్మాట్ విత్ ఆల్ ద డీటెయిల్స్. ఎగ్జాంపుల్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షోస్ సేల్స్, ఎక్స్పెన్సెస్, నెట్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్, మెషిన్స్, లోన్స్. ఈ యాక్ట్ ప్రకారం ఒక ప్రాపర్ ఫార్మాట్ అనేది యూజ్ చేయాలి బిజినెస్ వాళ్ళు. అదేంటివి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉండాలి, సేల్స్, ఎక్స్పెన్సెస్, నెట్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్, షూ, క్యాష్, మెషిన్స్ అన్నీ ఒక ప్రాపర్ వేలో అన్నీ రికార్డ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళకు కూడా అది మీరు చూపించాలి కాబట్టి. థర్డ్ వన్ వచ్చేసి డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్సిడరీ కంపెనీ, సెక్షన్ 212. సెక్షన్ 212 ఏం చెప్తుంది? ఇఫ్ కంపెనీ ఓన్స్ అనదర్ కంపెనీ ఇట్ మస్ట్ షో డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్. ఒక కంపెనీ ఇంకొక కంపెనీతోని ప్యాచప్ అయినప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుంది అనేది కూడా మీరు చూపెట్టాలి. ఇప్పుడు ఏబీసీ లిమిటెడ్ ఓన్స్ 60% ఆఫ్ XYZది తీసుకుంది అండ్ షో హౌ మచ్ ప్రాఫిట్ కమ్స్. ఇప్పుడు XYZ నుంచి కూడా ఎంత వస్తుంది అనేది చూపెట్టాలి షేర్ హోల్డర్స్కి. రిపోర్ట్, కంపెనీ మస్ట్ ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఎక్స్ప్లెయినింగ్ అకౌంట్స్ లైక్ ఏబీసీ లిమిటెడ్ రైట్స్ ఏ నోట్ అబౌట్ వై ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ ఇన్ దిస్ ఇయర్ షో టు షేర్ హోల్డర్స్. రిపోర్ట్ అనేది ఏమి ఇవ్వాలి? ఒకవేళ మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకో, ప్రాఫిట్ అనేది ఎట్లా వచ్చింది ఈ ఇయర్ మనకి అనేది ఒక రిపోర్ట్ తీసి రాయాలి, అది మన షేర్ హోల్డర్స్కి చూపెట్టాలి. అథెంటికేషన్, సెక్షన్ 215. డైరెక్టర్స్ మస్ట్ సైన్ ద అకౌంట్స్
టు కన్ఫర్మ్ దే ఆర్ కరెక్ట్. అథెంటికేషన్ అంటే ఏంది? ఇదంతా అయిన తర్వాత డైరెక్టర్స్ అనేది చెక్ చేయాలి ఆ అకౌంట్స్ని, కన్ఫర్మ్ చేయాలి అది కరెక్టా కాదా అనేది. లైక్ చైర్మన్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ సైన్ టు బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అవి చెక్ చేసి ఆయన సైన్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఆయన చెక్ చేయండి అది కరెక్టా రాంగ్ అని ఎవరికి తెలుస్తుంది? అప్పుడు కంపెనీ లాస్ అవుతుంది ఆయన చెక్ చేయకపోతే, చిన్న మిస్టేక్ ఉన్నా కూడా. ఈ సెక్షన్ ప్రకారం ఇది వీళ్ళ రెస్పాన్సిబుల్, వీళ్ళు చూడడం. ఫిల్లింగ్ ఆఫ్ అకౌంట్స్ సెక్షన్ 220. అకౌంట్స్ మస్ట్ బీ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్. మనము బిజినెస్ స్టార్ట్ చేసే ముందే గవర్నమెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే అకౌంట్ అనేది, ఒకవేళ మనకి ఎంత వచ్చింది అనేది చూపించిన తర్వాతనే రిజిస్టర్ అవుతుంది కంపెనీ అనేది మనది ఏంది అని. అసలు అట్లా రిజిస్టర్ అయిన తర్వాతనే మనకి బిజినెస్ చేయగలుగుతాం, లేదంటే చెయ్యలేము. ఏబీసీ లిమిటెడ్ సెండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ టు రిజిస్టర్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీని రిజిస్టర్ చేయడానికి ఈ సెక్షన్ యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ కంపల్సరీ టు రిజిస్టర్. దట్స్ ఇట్ గైస్. ఈ 4 ఆన్సర్స్ చదువుకోండి, ఏదైనా ఒకటి కంపల్సరీ వస్తుంది ఇన్ కేస్ మీరు థియరీ రాయాలనుకుంటే. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఈజీలీ. Thanks for watching.